అమ్మ పనికి మనలో దూరయ్యా దూరు ఘాట్ రోడ్లో ఓవర్టేక్ చేస్తాడు చెత్త నా కొడుకు. గైస్ ఎలిఫెంట్, ఫస్ట్ టైం ఎలిఫెంట్, వైల్డ్ ఎలిఫెంట్. ఏడుంది అది? ఏనుగో అది ఇట్లా రోడ్లోకి ఉరికేసుకుంటూ వస్తే జనాల్లోకి హైలైట్ ఉంటుంది అసలు కదన్నా. అందరూ ఇట్లా పరుగులు తీయన్నట్లు ఉరుకుతారు. ఇంకా అలవోక ఎక్కేస్తుంది, పెద్ద కష్టపడలా మన బండి ఏమి. బట్ హార్ట్ బీట్ మాత్రం దెబ్బ 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 కొట్టేసుకుంటుంది. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. అండ్ గైస్ ఫైనలీ ట్రిప్ అయితే స్టార్ట్ అయింది. ఈ లద్దాఖ్ ఫ్లాగ్ అనమాట. అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాం రీసెంట్గా. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం బెంగళూరులో కుందనహల్లి గేట్ ఉంటుంది కదా, సో అక్కడైతే ఉన్నాం అనమాట. అంటే మన స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి కుందనహల్లి గేట్. అక్కడ నుంచి ఇప్పుడు మార్తలికి అయితే రీచ్ అయినాం. ఇక్కడ నుంచి మనం ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి ఈ బిఆర్ హిల్ అనమాట. అంటే ట్రాఫిక్ మాత్రం పర్లే బాగానే ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అయింది మార్నింగ్. సో 4 hours అంటే మనం ఒక 3.5 hours వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నా. ప్రస్తుతానికి అయితే మనం పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చినాం. బ్రో ఫుల్ స్లీప్ వేసిండు. గాయ్స్ నేచర్ చూడండి, ఉన్న సైడ్ మంచు, ఇట్లా వాటరు మంచిగా. ఎక్కడైనా ఇట్లాంటి స్పాట్ దొరికితే టెంట్ వేసుకోవాలబ్బా. సో ఇక్కడ ఏదో సంథింగ్ ఊరు వచ్చింది. అండ్ మార్నింగ్ టిఫిన్ చేద్దామనేసి వచ్చినాము. ఇక్కడ దోశలాగా ఏదో ఉండే మంచిగా. సో ఇదైతే కానిచ్చినాం అనమాట. ఇది వచ్చేసి BRT రిజర్వేరియా అనమాట ఇదంతా, టైగర్ది. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. అండ్ ఇక్కడ ఏమన్నా ఇక్కడ ఎంట్రీ ఉంటుంది అనుకుంటున్నా. ఆంధ్ర గాయ్స్ ఇంతకుముందు ఎంట్రీ అయినాం కదా, అక్కడ తను కెమెరా క్లోజ్ చేయమన్నాడు, తీసేసి బ్యాగ్లో పెట్టేసినాము. ఇప్పుడు ఇక్కడ కెమెరాను అట్లాంటివి తీయకూడదు అది ఇది అన్నాడు. బట్ మనం ఇంత దూరం వచ్చి తీసుకోకుంటే బాధ అవుతుంది కదా. సో లోపలికి వచ్చి నెమలి స్టార్టింగ్లోనే ఆడైతే నెమలి కనిపించింది. నెమలి ఇంకా పోను ఏమేమి కనిపిస్తాయో చూద్దాము. ఇంతకుముందు ఎలిఫెంట్స్ ఉంటాయా అనేసి అడిగినాను నేను. అడిగితే ఆయన ఏమన్నా ఉంటాయి, టైగర్లు కూడా ఉంటాయి పోండి అని. అదే అంటే భలే సింపుల్గా చెప్పేసినాడు అసలు. ఏమ్మా రోడ్డు మాత్రం బీభత్సంగా ఉంది. బట్ ఏప్రిల్ కదా, సో కొంచెం అంతా ఎండిపోయినట్లుగా అయితే కనిపిస్తుంది నాకైతే. లెట్స్ సీ, మనకు ఒకవేళ లక్ ఉంటే ఎలిఫెంట్స్ కానీ ఏమన్నా కనిపించవచ్చు. లెట్స్ హోప్ ఫర్ ఇట్. ఏమవుతుందో వి డోంట్ నో, జస్ట్ గోయింగ్ విత్ ఎ ఫ్లో అంతే. అయినా ఏనుగు కనిపిస్తే వైల్డ్ ఎలిఫెంట్ అనమాట ఇవి. మళ్ళీ ఉంటుంది, ఒక్కసారైనా చూడాల. అంటే ఇట్లా రోడ్డులో ఎక్స్పీరియన్స్. అంకుల్ ఏనుగు కిదర్, ఏనుగు ఎలిఫెంట్, ఏనుగు ఏనుగుని ఏమంటారు అట్లే. ఏనుగు క్యాప్చర్ అయిందో కాలేదో. నిజంగా అంటే ఏనుగు అంటేనే భలే బిత్రుకున్నాడు మా అన్న. అమ్మా ఒక్కటనే కనిపిస్తే బాగుంటుందబ్బా. బ్రో ఏనుగు బ్రోస్ కనిపించండి బ్రోస్, ఒక్కరు కనిపించండి బ్రోస్ చాలు. ఇంకా చిన్నగా లోపలికి వచ్చే కొద్దీ ఫారెస్ట్ అంతా కూడా బాగా దట్టంగా వచ్చేసింది, పచ్చని చెట్లతో. అసలు టాటా ఈజ్ కూడానా, బాబ్బా లేక్
బలూన్లా బ్రో ఏనుగు ఇలా ఏనుగు ఎలిఫెంట్ నైట్ ఈ పక్కంతా లేక్ ఈ ఊరోళ్ళకి బలి కనిపిస్తాయి అయితే ఏనుగులు ఇంకా రోడ్డు మీద ముగ్గులు కాంపిటీషన్ పెట్టినారు ఇక్కడ అంకుల్ ఏనుగు ఇలా ఎలిఫెంట్ అంగిరికే తమిళ్ ఇలా తెలుగు ముందర ఉంటుందంటే ఎలిఫెంటు గైస్ ఆ సౌండ్ ఏనండి ముందు మీరు మళ్ళీ పీస్ఫుల్గా ఉంది అసలు పాయ సౌండ్ అన్న అక్కడ కూడా వస్తుంది కదా సౌండ్ ఇదంతా రాట్లే మళ్ళీ ఉంది పచ్చగంతా బ్రో ఎలిఫెంట్ వేరు ఎలిఫెంట్ ఏనుగు ఎలిఫెంట్ ఏనుగు తెలుగు ఎలిఫెంట్ బ్రో ఎలిఫెంట్ వేర్ కెన్ వి సీ నో I don't know, but your star, you go on the kilometers. Your star, you can see the result. Okay. Thanks, bro. Carefully. Bro. ఎలిఫెంట్ అయితే కనిపించింది. లెట్స్ షో యూ. అదిగోండి. సో అడైతే ఉంది. ఇంకొంచెం ముందరికి వెళ్దామా? సో అక్కడ ఉంది చూడండి. సో చూడండి వైల్డ్ ఏనుగు ఇది. ఇప్పుడు అదిగి నురికెత్తుకుంటూ వస్తే హైలైట్ ఉంటుందిలే. చిన్న నడుస్తుంది కదా అది. అన్నా ఏనుగన్నా నమస్తే అన్నా. గాయస్ ఎలిఫెంట్ని చూడడానికి చాలా మంది వస్తున్నారు ఇక్కడ. ఇది అదిగోండి ఎలిఫెంట్. గాయస్ ఎలిఫెంట్ ఫస్ట్ టైం ఎలిఫెంట్, వైల్డ్ ఎలిఫెంట్. ఏడుంది అది? అది ఇట్లా రోడ్లోకి ఇరికేసుకుంటూ వస్తే జనాల్లోకి హైలైట్ ఉంటుంది అసలు కదన్నా. అందరూ ఇట్లా పరుగులు అన్నట్లు ఉరుకుతారు ఇంకా. సో గైస్ ఇప్పుడే మనమైతే కేగుడి ఫారెస్ట్ ఏరియా అదంతా చూసుకొని వచ్చినాం అనమాట. ఊటీకి వెళ్తున్నాం అనమాట. ఊటీకి వెళ్ళే దారిలో ఈ ముదుముల్లై ఫారెస్ట్ ఏరియా వస్తుంది, బండీపూర్ ఫారెస్ట్ ఏరియా వినే ఉంటారు. సో ఈడ కూడా మంచిగా అడ్వెంచర్గా ఉంటుంది అంట దారి అంతా కూడా. సో అది ఇక్కడ నుంచి ఒక 80 to 90 kilometers అయితే ఉంది. ఎండ మాత్రం వాన్ చేస్తాను. సో చెరుకు రసం తాగదామని సాగినాము. అండ్ బైక్ పరిస్థితి చూడు ఎట్లుందో చూపిస్తా. సో ఇదే అనమాట మన బండి. మార్నింగే పెట్రోల్ వేయించినాము, అప్పుడే ఇంకోసారి బియ్యాల్సి వస్తుంది. సో ఇప్పుడే లంచ్ అయితే అయిపోయిందనమాట. ఎటు తిన్నాము. ఎంత గబ్బుగా అంటే అంత గబ్బుగా ఉంది, ఏం బాలే. ఇంకా చిన్నగా స్టార్ట్ అయ్యి వెళ్ళాలి. ఓయమ్మా జాతర ఉంది. గాయస్ ఫైనలీ మనం బండీపూర్ టైగర్ రిజర్వ్కి అయితే వచ్చేసినాం. సో ఇదే ఉంది. ఇక్కడ టైగర్లు, ఎలిఫెంట్స్ కనిపిస్తాయి అన్నారు. కెమెరా ఒకసారి ఇక్కడ తగిలేసి చూద్దాము, అంటే ఈ ఫేసింగ్లో ఎట్లా వస్తుంది అనేసి. సక్సెస్ఫుల్గా కర్ణాటకకి ఎంటర్ అయినాం. కర్ణాటక అయిపోయింది, తమిళనాడు ఇది. వీఆర్ లివింగ్ అవర్ డ్రీమ్స్ బ్రోస్. మీరే ఎప్పుడు ఇంట్లోనే ఉన్నారు. అప్పుడప్పుడు బయటికి రాండి, బాగా ఎంజాయ్ చేయండి. ఇట్లాంటి తమ్ముడిని తెచ్చుకోండి బ్రో. తెచ్చుకోండి.
అమ్మయ్యో భయం అవుతుంది కెమెరా ఆడబడిపోతుందని. ఐ డోంట్ నో వాట్ టు సే, బట్ ఈ లైఫ్ చిన్నది. రాత్రి పడుకుంటాము, పొద్దున్న లేస్తామో లేమో కూడా తెలియదు అసలు. ఇటువంటి లైఫ్లో పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు కూడా పరుగులే పరుగులు. చిన్నప్పుడేమో స్కూల్కి పో, ఆ తర్వాత 10th ర్యాంక్ కొట్టు, మంచిగా స్టేట్ ర్యాంక్ కొట్టు, నీకు ఇదే టర్నింగ్ పాయింట్. ఇంటర్ ఇంకా నువ్వు ఎంజాయ్ చేయొచ్చు మిగతా లైఫ్ అంతా అంటారు. ఆ తర్వాత ఇంటర్ ఒక్కటే, ఈ 2 ఏళ్ళే నీ లైఫ్, మిగతాదంతా ఎంజాయ్ చేయొచ్చు అంటారు. సరే అని ఇంటర్ ఎట్లా చదివి ఇగ్గలాడి పాస్ అయితే మళ్ళీ బీటెక్, ఈ బీటెక్ 4 ఏళ్ళు చదువు, ఇంకా లైఫ్ అంతా నీదే అంటారు. ఈ 4 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగితే ఏమంటారంటే, అరే ఇది ఏం లైఫ్ రా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మా అన్న టాపర్ చెప్పాలంటే బాగా చదువుతాడు, నాకు చెప్పాలంటే తొడపాయసం పెట్టి నేర్పిస్తా అంటే అప్పట్లో. అట్లాంటి వాడు ఇప్పుడు అరే ఏందిరా ఈ లైఫ్, ఈ జాబ్ ఏంది, ఇదేంది, గోల్ ఏంది అంటాడు. అట్లుంటుంది. సో ఓకే, జాబ్ చేయండి, చదువుకోండి, పర్లేదు. అప్పుడప్పుడు కూడా ఇట్లా మంచి స్పాట్స్కి వచ్చి మనసుని హ్యాపీ చేసుకోండి, చాలా అంతే. ఒకవేళ మీరు ఒకరే పోలేము అనేది అట్లుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను తీసుకుపోతాను మిమ్మల్ని. గాయస్, వి ఆర్ ఇన్సైడ్ ద ఫారెస్ట్ అండ్ ఇక్కడ చూడండి వాటర్ ఎంత క్లిస్టర్ క్లియర్గా ఉన్నాయో, భలే ఉన్నాయి వాటరు. ఇట్లా కారులో వస్తే ఇట్లా దమ్మదమ్మా వెళ్ళిపోవాల్సిందే. ఇంకా చెప్పేదామా ఒకటి, ఇది వచ్చేసి 25th హెయిర్ పిన్ బెండ్. అమ్మ బండి తనకలాడుతుంది పాము. అలవోక ఎక్కేస్తుంది, పెద్ద కష్టపడలేం మన బండి ఏమి. ఎమ్మ పనికి మనలో దూరయ్యా దూరు ఘాట్ రోడ్లో ఓవర్టేక్ చేస్తాడు చెత్త నా కొడుకు. ఇంకా 20 హెయిర్ పిన్ బెండ్స్ ఉన్నాయి. అమ్మయ్యా ఇట్లా ఎగిరింది కెమెరా అంతా. ఘాట్ రోడ్ మాత్రం బీభత్సంగా ఉంది. పోన్నాను నిమ్మలంగా పోన్నాను అంటే వీడితో ముదుములై వాటర్ ఫాల్. గాయస్ లిటరలీ చెప్తానా, లొకేషన్ మాత్రం ర్యాంప్ ఉంది అసలు. ఇది చూడండి మొత్తం అంతా ఫారెస్ట్, డెన్స్ ఫారెస్ట్. మధ్యలో ఇట్లా ఆపకూడదు, బట్ ఆపినాం మీకోసం, లొకేషన్స్ కోసము. ఆడ చూడండి వాటర్ ఫాల్ కనిపిస్తుంది, అక్కడ చూడండి వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుంది. భలే ఉంది అసలు. రైనీ సీజన్ అయితే ఇంకా అసలు ఇంకా తట్టుకునే కదే. టీ ఎస్టేట్స్ ఉన్నాయి అక్కడ పైన, అదిగో కనిపించిందా? అగో టస్కర్ దిగింది కదా, ఎక్కేస్తుంది ఇంకా. అవెంజర్కి మనకి ఉన్న తేడా అది. అవెంజర్ ఇక్కడ లేకుంది, టస్కర్ని దింపేసినారు, అది మాత్రం బొమ్మని ఎక్కుతుంది ఊరికే. ఎక్కేటప్పుడే హైట్, దిగేటప్పుడు ఏంది లేదు అసలు. ఊరికే ఇంజన్ ఆఫ్ చేసినా కూడా ఆటోమేటిక్గా వెళ్ళిపోతాను. వాట్ సిటీ 110X కాండు. ఇటు చూడండి ఆఫ్ రోడ్ ఎట్లా వచ్చినాము, గతుకుల రోడ్లో ఇటు వరకు వచ్చి ఆపేసినాం. ఇది కూడా ఈజీగా వెళ్ళిపోయినాక కూడా ఈజీగా ఎక్కేస్తా, కానీ మా అన్న భయపడుతున్నాడు. సో వద్దులే అనుకుంటున్నాను. కానీ లెట్స్ సీ వాట్ ఇస్ దేర్. స్టాప్.
చూడండి లిటరలీ ఏదో లదాఖ్లో ఉంటుంది చూడు అట్లుంది. అబ్బబ్బబ్బా చెట్లు ఏంది, ఆ కత్తి ఏంది. ఈరోజు రంజాన్ కదా, ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారబ్బా, హల్చల్ ఎక్కువ ఉంది వాళ్ళది ఇక్కడ. గైస్ అటు చూడండి లొకేషన్ అసలు హైలైట్ ఉంది. సో గైస్ అక్కడ మెయిన్ రోడ్లో వెళ్తున్నామా, ఓ మంచి లొకేషన్ అయితే కనిపించింది. ఇంకా బైక్ అక్కడ పార్క్ చేసేసి వచ్చినాము. ఇటు చూడండి ఎట్లుందో, పైకి వెళ్దాం ఇంకా మంచిగా కనిపిస్తుంది ఇదంతా. సో గాయస్ చూస్తున్నారు కదా ఇట్లుంటుంది మనతో ట్రిప్కి వస్తే. ఎక్కడే కానీ లేని ప్లేసులు ఎతికెతికి చూపిస్తాను మీకు. ఈ ప్లేస్కి నాకు తెలిసి తెలుగు వాళ్ళు కాదు కదా, ఎవ్వరే కానీ వచ్చిండ్రేమో మ్యాక్సిమం, అంటే ఇట్లా యూట్యూబర్స్ వాళ్ళు వీళ్ళు. గాయస్ ఇక్కడ చూడండి, అక్కడెక్కడి నుంచి వస్తే అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడ చైర్స్ ఉన్నాయి కొన్ని, ఒకటి రెండు చైర్స్. ఇంకా అక్కడ పచ్చగా ఉంది, భలే ఉంది. లైఫ్ లాంగ్ ఇట్లా హ్యాపీగా ఉంటే చాలు, ఎటువంటి బాధ లేదు, ఎటువంటి భయము లేదు, ఏం లేదు, జస్ట్ ఓన్లీ హ్యాపీ లైఫ్ అంతే. బ్రో మీకు కూడా చెప్పడం ఒకటే బ్రో, ప్లీజ్ లీడ్ యువర్ లైఫ్ హ్యాపీ అంతే, అంతకుమించి ఏం చెప్పలేము. అమ్మా ఈడేసుకుందామా టెంట్? అంటే బైకే ప్రాబ్లం, టెంట్ యాక్చువల్లీ ఈడేసుకుందాం అనుకుంటానా. ఇటు చూడండి చుట్టూ ఎట్లుందో. అమ్మా అసలు ఎవ్వడే కానీ ఇది ఇండియా అనుకోడు బ్రో. ఇటు చూడండి అసలు ఏమన్నా ఉందా, ఎవ్వడే కానీ వచ్చిండాడు పక్కా చెప్తున్నా. మీరు యూట్యూబ్ చరిత్రలోనే ఈ లొకేషన్ అయితే ఖచ్చితంగా చూసిండారు. అటు చూడండి ఆ చెట్లేంది, ఆ మేఘాలేంది, ఆ సన్లైట్ ఏంది, ఆడ వెనకాల చూస్తే మొత్తం ఫాగ్ ఉంది తెలుసా ఆడ, ఈ ట్రీస్ బ్యాక్ సైడ్. యాక్చువల్లీ గాయస్ ఇది వచ్చేసి గోల్ఫ్ కోర్ట్ అంట. ఇప్పుడు అంకుల్స్ వాళ్ళు వీళ్ళు వచ్చారు. యాక్చువల్లీ వాళ్ళు తగిలేసుకునే బ్యాగు ట్రెక్కింగ్ బ్యాగ్ లాగా ఉందన్నమాట. మంది బైక్ ఏం చేసినాం, రోడ్లో పార్క్ చేసినాం. వీళ్ళు ట్రెక్కింగ్ బ్యాగ్ ఎత్తుకుని ఇటుకు వచ్చిండు, అతను కరెక్ట్ టైంలో ఆడ పెట్టి పక్కకు పోయినాడు. నేను అటు నుంచి చూసిన, నేనేమనుకున్నా నా బ్యాగ్ని ఎత్తుకొని వచ్చి ఇక్కడ పెట్టి సురికెత్తినాడేమో అనుకుని పరిగెట్టుకుంటూ వచ్చేసిన. గుండె ఇంకా ఆగట్లే, దమ్మ కొట్టేసుకుంటుంది. 10 నిమిషాలు అయింది బైక్ కాటికి వచ్చి. అంతా సేఫ్, బైక్ ఏమో అన్నీ ఈడే ఉన్నాయి, బట్ హార్ట్ బీట్ మాత్రం దెబ్బ కొట్టేసుకుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేస్కి వెళ్దాం. స్టే ట్యూన్డ్. ఇంకా నాకు ఓపిక లేదు, దీంట్లో ఛార్జింగ్ కూడా లేదు, ఆఫ్ చేస్తా. బాయ్.